మామ నేను నైట్ అయితే మళ్ళీ దోహా సిటీలో ఉన్నటువంటి సరైన హోటల్‌కి అయితే మా మామని మళ్ళీ పెళ్ళికైతే తీసుకెళ్ళాను. చూడండి, ఇక్కడ పక్కనే మొన్న వచ్చినప్పుడు చూడలేదు గానీ పక్కనే పెద్ద రేగి చెట్లున్నాయి. రేగి చెట్లు చూడండి గుత్తులు గుత్తులు కాసినాయి కాయలైతే చూడు చాలా ఎక్కువ కాసాయి. కింద కూడా చాలా రాలిపోయాయి. మళ్ళీ పక్కన చూసుకుంటే మునగ చెట్లు చూడు మామ నిజంగా ఖతర్‌లో అయితే ఎక్కడ చూసినా మునగ చెట్లు, యాప చెట్లు అయితే ఎక్కువున్నాయి నిజంగానే. కోవేట్లో అయితే ఎక్కడే గాని మునగ చెట్టు అయితే చూడలేదు ఎప్పుడు కూడా కోవేట్లో ఉన్నప్పుడు. ఇక్కడైతే మాత్రం ఇంట్లో ఇళ్ళ దగ్గర ఉన్నాయి. ఇక్కడ హోటల్ దగ్గర ఉన్నాయి. సిటీలో ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. ఇది మళ్ళీ సైడ్ కూడా కాదు, పల్లెటూరు కూడా కాదు. సిటీలో చూడండి ఎంత బాగున్నాయో. మా ఫ్రెండ్ డౌట్ వచ్చాడైతే ఇక్కడ కేరళ వాళ్ళు ఎక్కువ చేస్తా ఉంటారు కదా! కేరళ వాళ్ళు నాటి ఉండొచ్చు అన్నాడు. చూడండి మొత్తం అన్ని కాయలు పోతా ఉన్నాయి చూడండి. ఎవరైనా కోసుకుంటే కోసుకుంటారో తెలీదు గానీ ఇక్కడైతే ఎవరు కోయను కూడా కోయలేదు మరి మొత్తానికైతే. మళ్ళీ పక్కనే ఇది చూడండి సేమ్ చింతకాయల చెట్టు. ఎవరో తమిళనాడులో ఎవరో కోసుకుంటాం అన్నాడు చెట్టుకి. నేను కూడా ఎళ్ళాను. నాకు కూడా ఇచ్చాడు కొన్నైతే. నేను కూడా తిన్నాను. ఈ హెల్త్‌కి చాలా మంచిదంట కూడా. హెల్త్‌కి కూడా మంచిది. చాలా టేస్ట్ బాగుంది. ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను. మీలో ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి ఒకసారి. ఓకే మరి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఉంటాను. బాయ్.